గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. నిన్న ఆదివారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్లోని పుక్రియా వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా పట్టాలు తప్పడంతో 150 మంది చనిపోయారు. దానికి సంబంధించిన వార్తలు అన్ని పత్రికలు కూడా ప్రధానంగా తీసుకున్నాయి. తర్వాత అందులో ఇంకా 200 మందికి పైగా గాయపడ్డారు. వాళ్ళందరినీ కూడా అక్కడ దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్ తరలించారు. కానీ అందులో కూడా చాలామంది పరిస్థితి విషమంగా ఉంది. ఆ వార్తలు అన్ని పత్రికలు కూడా మెయిన్ బ్యానర్గా తీసుకున్నాయి. ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక వేరే వార్త చూసినట్టయితే నిన్న ప్రధాని నరేంద్ర మోడీ ఆగ్రాలో మాట్లాడారు. కుంభకోణాల నిందితులను నన్ను ప్రశ్నించేది ఈ 500, 1000 నోట్ల రద్దుపై అని చెప్పి ఆయన ప్రతిపక్షాలపైన ఫైర్ అయ్యారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తర్వాత బీఎస్పీ అధినేత్రి మాయావతి పైన పరోక్షంగా ఫైర్ అయ్యారు. వాళ్ళ పేర్లు తీసుకోకపోయినా కూడా పూర్తిగా వాళ్ళపైనే అటాక్ చేసినట్టు కనిపించింది. నేను ముందే చెప్పాను 50 ఏళ్లలో ఇది సర్దుకుంటుందని చెప్పాను. కాబట్టి 50 రోజుల్లో సర్దుకుంటుందని చెప్పాను. 50 రోజుల్లో అన్నీ సర్దుకుంటాయి. ఇది కేవలం పెద్దవాళ్ళకు మాత్రమే కష్టం. ఇది భావి తరాల కోసమే నిర్ణయం తీసుకున్నాను. మీ త్యాగాలు వృధా పోనివ్వను, మీ కష్టాన్ని వృధా పోనివ్వని చెప్పి ప్రధాని మాట్లాడారు. ఆ వార్తను కూడా అన్ని పత్రికలు కూడా తీసుకున్నాయి ప్రధానంగా. ఆ తర్వాత నిన్న ఐటీ శాఖ ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. ఎవరైతే నల్లధనం ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళ బినామీ ఖాతాలు వేసినట్టయితే బినామీ ఆస్తుల చట్టం కింద కేసులు నమోదు చేస్తాం, దానికి నోటీస్ పంపిస్తాం, అందరూ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి ఐటీ శాఖ చెప్పింది. ఆ వార్త కూడా ప్రధానంగా ఉంది. ముఖ్యంగా నిన్న అటు ప్రధాని కూడా మాట్లాడారు. జన్ధన్ యోజన ఖాతాలో ఎవరైనా డబ్బులు వేసుకుంటే దానికి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది, మీరు అలాంటి వాటి ప్రలోభాలకు లొంగొద్దని చెప్పి ఆయన అన్నారు. ఆ తర్వాత ఈనాడు ఒక ప్రత్యేకతను తీసుకుంది, ఇంటర్వ్యూ చేసింది వెంకయ్యనాయుడుది. ఇది మహాయజ్ఞం, ఈ యజ్ఞం ఆగదని చెప్పి ఈ 500, 1000 నోట్ల రద్దు పైన వెంకయ్యనాయుడు మాట్లాడారు. ఇది చాలా చారిత్రాత్మక నిర్ణయం. కొందరు దెబ్బతిన్న కోట్లాది మందికి ప్రయోజనకరం. ఇది ఏటీఎం వద్ద కష్టాలు కేవలం వారం 10 రోజులే. ప్రధాని మధ్యలో మరిన్ని సంస్కరణలు ఉన్నాయని చెప్పి ఇంకో విషయం చెప్పారు వెంకయ్యనాయుడు. ఆ వార్త కూడా ఒకటి ఈనాడు ప్రత్యేకంగా తీసుకుంది. ఇక సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ కొనసాగుతుంది. నిన్న విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్తో భేటీ అయ్యారు. ఉదయ్ పథకంలో, కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఉదయ్ పథకంలో చేరితే ఎట్లా ఉంటుందని దాని మీద మాట్లాడారు. ఆ తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి చాలా ఇష్యూస్ పైన, విద్యుత్ సంబంధించిన ఇష్యూస్ పైన కూడా పీయూష్ గోయల్తో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఆ వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత మన బ్యాడ్మింటన్ ఛాంపియన్ పివి సింధు నిన్న చైనా ఓపెన్ సిరీస్ని గెలుచుకుంది. ఆ వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఇష్యూని మాట్లాడదాం. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పినట్టు కేవలం పెద్దవాళ్ళకు మాత్రమే కష్టమా, చిన్నవాళ్ళ కష్టాలు ఇంకొన్ని రోజుల్లోనే తగ్గిపోతాయని చెప్పి ప్రధాని అంటున్నారు. దాని మీద మాట్లాడదాం. మనతో చర్చలో టీఆర్ఎస్ నుంచి పొలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రల శ్రీనివాస్ గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు మల్లి రవి గారు మనతున్నారు. రవి గారు, కేవలం పెద్దవాళ్ళకు మాత్రమే కష్టం, నల్లదొరలకు మాత్రమే కష్టం, ఇది 50 రోజులు అందరి కష్టాలు తీరితే భావి తరం కోసమే నా ప్రయత్నం ఇది అని చెప్పి ప్రధాని అన్నారు. నేను ముఖ్యంగా కుంభకోణాల నిందితులా నన్ను ప్రశ్నించేదని చెప్పి ఆయన ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో, ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వాళ్ళపైన మాట్లాడుతున్నారు. ఇది వాస్తవ పరిస్థితులను గమనించడానికి నిర్ణయం తీసుకోకముందు భారతదేశంలో ఏ రకమైన పరిస్థితులు వస్తున్నాయో ఒక ప్రణాళిక తయారు చేయకుండా నిర్ణయం తీసుకున్నారనేది దేశంలో ఉన్న ప్రతిపక్షాలు కాదు, ప్రజలందరూ ముత్తుకుంటున్నారు, చూస్తున్నారు, కష్టాలు పడుతున్నారు. అయినా కానీ ఎదురుదాడి చేసే కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు ముందుకు తీసుకుని వెళ్తున్నారు. ఇది గోప్యత, అంటే సీక్రెట్ ఉండాలా, అందువల్ల ఎవరితో మాట్లాడలేదు, ఇది చేయలేదు, ఇది లేదన్నారు. గోప్యత ఉండాల్సిందే, మొత్తం ప్రజలకి నల్లధనం వాళ్ళకి తెలియకుండా చేయాలా. కానీ ప్రభుత్వంలో ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు ఏం జరుగుతుంది, ఒకవేళ ఈ నోట్లు రద్దు చేస్తే బ్యాంకులు వెంటనే తట్టుకుని డబ్బులు ఇవ్వగలవా, ఏటీఎంలో డబ్బులు తీసుకోవడానికి వీలవుతుందా లేదా, రైతుల పరిస్థితి ఏ రకంగా ఉంటుంది, మధ్యతరగతి ప్రజల అవసరాలు లేకుండా, పెళ్లిళ్ళ సీజను శుభకార్యాలకి డబ్బులు అవసరం అయితే ఏ రకం, ఇవన్నిటి గురించి ఒక ఆలోచన చేసి దానికి సంబంధించినటువంటి ప్రణాళిక తయారు చేసి ఉంటే బాగుండేది. ఇంకోటి ఏంటి, 95% ప్రజలు ఈ కరెన్సీని వాడుతున్నారు, 500, 1000 రూపాయలు. అటువంటి వాళ్ళకి మీరు 2000 రూపాయల నోటు పంపించి
ఈ రెండింటిని ఇచ్చేస్తే ఆ 2,000 రూపాయలు తీసుకుని వస్తే నిన్న ఒక టీవీ ఛానల్లో చూస్తే కూరగాయల దగ్గర కొనుక్కోవటం ఇబ్బంది అయింది, అమ్మటం మాకు ఇబ్బంది అవుతుందని వాళ్ళు చెప్తున్నారు, కొనుక్కోవటం ఇబ్బంది అవుతుందని వీళ్ళు చెప్తున్నారు. చేపలు, మాంసము అంటే మార్కెట్లో వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ మార్కెట్ అంతా పడిపోయింది. ఈ చేపలు అవి ఏమో తెచ్చినవి పాడైపోయినాయి, ఎవరు కొనడానికి వీలు లేదని అంటున్నారు. కూరగాయలేమో కొనక అవి ఎక్కువ కాలం ఉండదు. పండ్లు ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఇవి తాత్కాలికంగా జరుగుతున్నాయి అని అనొచ్చు. మీరు నివారించడానికి అంటే ఇటువంటి ఇబ్బందుల్ని ఆపు చేయడానికి అవకాశం ఉంటే ఎందుకు ప్రణాళిక తయారు చేయలేదనేది ఇబ్బంది. ఇవాళ వీటి ఇబ్బందుల గురించి మాట్లాడేటటువంటి పార్టీల్లో ముఖ్యంగా మీకు మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మాట్లాడుతుంది, కేజ్రీవాల్ మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడుతున్నారు, ఇతర ప్రతిపక్షాలు సిపిఎం మాట్లాడుతుంది. అయితే మాట్లాడే వాళ్ళ మీద ఎదురుదాడి చేయటం ఎంతవరకు న్యాయం, ఎంతవరకు మంచిది? ఎందుకనంటే ప్రతిపక్షాలు ఉన్నది ఎందుకు? ఎక్కడైనా ప్రజలకు ఇబ్బంది అయితే ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాటిని సరిచేసేటటువంటి కార్యక్రమం. అది రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఏ పార్టీలు ఉన్నా అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షాల్లోకి ఉన్నప్పుడు ఆ ప్రతిపక్ష పార్టీ ఆ పాత్ర పోషించాల్సి ఉంటుంది. మీరు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇట్లా చేశారంటే, మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీజేపీ ప్రతిపక్షంలో ఉంది. అప్పుడు నిరంతరం వాళ్ళు కూడా ప్రజల తరపున మరి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేశారు. ఇప్పుడు ఎవరు ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళు చేస్తారు. దాంట్లో వాస్తవం ఉందా లేదా, నిజంగా ప్రజలకు ఇబ్బంది అవుతుందా లేదా, మనం అనాలోచితంగా తొందరపాటుగా చేశామా? ఒకవేళ జరిగి ఉంటే దాని మీద చర్య తీసుకోండి. జరిగి ఉందని చెప్పడానికి మీరు రోజుకోసారి ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సెక్రటరీ కానీ ఎవరైనా ముఖ్యమైన వ్యక్తి కూర్చొని ఇది కాదు మేము 4,000 కాదు 4,500 ఇస్తాం, 4,500 కాదు 200 ఇస్తాం, మీకు ఇంకేస్తాం, మీకు అది ఎందుకు జరుగుతుంది? ఇవన్నీ కూడా మీరు ముందు అనుకోలేదు. అందువల్ల ఇది మొదలుపెట్టిన తర్వాత ఈ మార్పులు 20,000 ఇస్తాం, వారానికి 10,000 ఇస్తాం, పెళ్లికి 2.5 లక్షలు ఇస్తాము, ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి? ఈ ప్రజల్లో వచ్చినటువంటి ఇబ్బందుల్ని ఇప్పుడు మీరు చూసి ప్రణాళిక తయారు చేస్తారు. ఇప్పుడు చేయొద్దు, ముందే మీరు ఆలోచించాలి. ఎందుకంటే మన ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా పనిచేస్తుంది, ప్రజలు ఈ క్యాష్ ని ఎట్లా తీసుకొని తిరుగుతున్నారు, మొత్తం ఎంతమంది దగ్గర ఈ కార్డ్స్ ఉన్నాయి. ఈ కార్డ్స్ ఉన్నదే నేను అనుకుంటా 10%, 15% ఉందాం. తక్కిన వాళ్ళందరి దగ్గర క్యాష్ తోనే అన్ని చేసేటటువంటి అలవాటు ఉంది. శ్రీనివాస్ గారు మీరు ఎట్లా చూస్తారు? అంటే ప్రధానికి ఆల్రెడీ సీఎం కేసీఆర్ కూడా కొన్ని సూచనలు సలహాలు కూడా ఇచ్చారు. ఇప్పుడు నల్లధనం తీయద్దు అని ఎవరు, వెలికి తీయద్దని ఎవరు కూడా వ్యతిరేకించట్లేదు. అది మంచి నిర్ణయమే. ప్రధానమంత్రి గారు చేసింది కూడా మంచి నిర్ణయమే. కానీ చేసే ముందు కొంత ప్రణాళికబద్ధంగా ఒక పక్క ప్రణాళిక ప్రకారం చేసి ఉంటే, ఈ లోటుపాట్లను ముందే సర్దు చేసుకుని ఉంటే చాలా బాగుండేది. ఇలా రాత్రి రేపటి నుంచి నోట్లు చెల్లేవని చెప్పి తెల్లారి నుంచి మార్కెట్లో పోతే అసలు రూపాయలు 100 రూపాయల నోట్లు అసలు లేవు. అంటే ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే ఈ నల్లధనాన్ని వెలికి తీయాలి, మొత్తాన్ని దీన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఎంతైందా ఉందా అని చెప్పుకున్నటువంటి ప్రభుత్వాలు, ఆలోచించినటువంటి రిజర్వ్ బ్యాంకు గవర్నర్ గారి వీళ్ళంతా ఆలోచన ప్రకారం ఉన్నట్లయితే 85% 500 నోటు 1000 రూపాయలను మార్కెట్లోకి తెచ్చి, ఏవైతే ఇవి చెల్లవని చెప్తున్న వాటిని 85% మార్కెట్లో తెచ్చి, చెల్లుతాయి అన్నటువంటి 50 రూపాయలు 20 రూపాయలు 100 రూపాయల నోట్లు మొత్తానికి మార్కెట్లోకి తీసుకురాకపోవడం పెద్ద ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం. ఇక్కడ ఇలా 100 రూపాయల నోటు కోసం 2,000 రూపాయలు ఇలా వాళ్ళు 2,000 రూపాయలు విడుదల చేసిండ్రు. 2,000 రూపాయల నోటు ఏటీఎంకు రాదు. ఏటీఎంలో తీసుకున్న వానికి మార్కెట్లో పోతే అసలు చిల్లర రాదు. అసలు ఏం చేయాలి? ఇచ్చినవని సంతోషపడాలనా, లేకుంటే ఇది ఈ మార్కెట్లో చిల్లర తీసుకోవాలని బాధపడాలనా? అంటే 2 అంశాలు ఒకదానికి ముడిపడి ఉన్నాయి. ఈ 2 అంశాలతోని జనాలు చాలా ఇక్కట్లు పడుతూ ఉన్నాయి. ఇది సడన్గా ఎవరిపైన పడ్డది, బడాబావులకు ఎవరికి కూడా దీనికి పెద్ద నష్టమేం జరుగుతలేదు. ఈ పరిస్థితికి ఎవరికి జరుగుతుందంటే రోజు వాళ్ళు కూలి చేసుకునే వారికి, 5-10 పరక సంపాదించుకొని రోజు ఉద్యోగానికి వెళ్ళేవానికి, రోజు కూలి చేసుకునే వాడి ప్రభావం పడతా ఉంది. వాస్తవం. ఇందాక మల్లిరావణ చెప్పినట్టు ఇలా మార్కెట్లో పోయి వాడు బస్ టికెట్లు కొనుక్కోవాలన్నా, లేకుంటే రైల్ టికెట్ బస్ టికెట్లలో చెల్లుతుంది అనుకోండి, అది బస్సులు కూడా వాళ్ళు చిల్లర రిటర్న్ ఇవ్వాలి కదా వాళ్ళ దగ్గర. అంటే 500-1000 రూపాయలు. అయితే ఇప్పుడు ఎవరైతే చిన్న చిన్న షాపులకి వెళ్ళి మార్కెట్లు చేయాలనుకున్నారో ఈ 2,000 రూపాయల చిల్లర దొరకడం లేదు.
ఈ విధంగా మధ్యతరగతి ఈ వాళ్లకు చాలా ప్రాబ్లమ్స్ ఏర్పడ్డా ఉన్నాయి. దీన్ని ప్రధానమంత్రి గారు ముందే దీన్ని పసిగట్టి ఉండి 100 రూపాయల నోట్లు 85% ఇట్లా మార్కెట్లకు తెచ్చి ఉండి ఈ సర్క్యులేషన్ అయితే ఉంటే చాలా బాగుండేది. ఇది చేయలేకపోవడంలో భారత ప్రభుత్వం ఖచ్చితంగా విఫలమైందని చెప్పుకోవాలి. ఇది ఇంకోటి 2.5 లక్షలకే పరిమితం చేయడం. నిజంగా కూడా ఈ రోజు 2.5 లక్షల కంటే గ్రామాలలో చాలా మంది గొల్లు కాపర్లు కావచ్చు, లేదంటే అక్కడ వ్యవసాయం చేసుకున్నటువంటి కూలీలకు, కొంతమంది మిర్చి పండించే రైతులకు కావచ్చు, ఖచ్చితంగా సగటున 1-2 లక్షల రూపాయలు సంపాదిస్తాను. 2.5 లక్షలు కంటే మించి వేయద్దంటే ఈ గొర్రెలు మేకలు అమ్ముకున్న వాళ్ళ పరిస్థితి వాళ్ళకి అకౌంట్లే ఉండే. నాకు తెలిసి ఊర్లలో ఎవరైతే గొర్రెలు మేకలు పెంపకందారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 90% వాళ్ళకి అకౌంట్లు ఉండేవి, వాళ్ళు ఇళ్లలో దాచుకుంటారు. వాడి 10-20 లక్షలు సంపాదించుకున్నది వాంది కూడా నల్ల డబ్బే అవుతుందా? ఇవి ఇంకోటి 2.5 లక్షలకు మించి ఏదంటే ఎవడన్నా మిడిల్ క్లాస్ వాడు ఈ రోజు మార్కెట్లకు వెళ్తే, ఈ రోజు హాస్పిటల్కి వెళ్తే మినిమం 4-5 లక్షల ఖర్చు అవుతుంది. ఒక మెడికల్ హాస్పిటల్కి వెళ్తే ఏ రోగం వచ్చినా కూడా మినిమం 4-5 లక్షల ఖర్చు అవుతుంది. అంటే మినిమం ఆలోచన లేకుండా పనిచేసిందా? కానీ దానికి ఎగ్జామ్షన్ ఇవ్వాలి. 2.5 లక్షలు కాదు, ప్రతి వాడికి ఇంత నల్ల డబ్బు, అసలు నల్ల డబ్బుదారులేమో మంచిగా దాచుకున్నారు. అసలు గమ్మత్ ఏంటంటే ఎవరైతే నల్ల కుబేరులు ఉన్నారో వాళ్ళ లిస్ట్ బయట పెట్టలేదు, వాళ్ళు గోప్యంగా ఉంచుతున్నారు. వాళ్ళని గోప్యంగా ఉంచిండ్రు, చాలా సీక్రెట్ గా ఉంచిండ్రు. వాళ్ళ ఉన్న డబ్బులను కూడా వీళ్ళని మేము మాఫ్ చేస్తున్నామని ప్రకటించింది. నేనేమంటున్నా, అసలు విజయ్ మాల్యా గారిని పట్టుకోలేదు. మీరు శ్రీధర్ రెడ్డి గారు, సామాన్యుడి కష్టాన్ని ప్రతిపక్షాలు తీసుకొస్తే ప్రభుత్వం చేసిన తప్పులు ఎత్తి చెప్పడం ప్రతిపక్షాల బాధ్యత, వాళ్ళ పని. అది తీసుకొస్తే వాళ్ళని ఎదురుదాడి చేసి తర్వాత మీరా మనం ప్రశ్నించేది అని చెప్పి ప్రధాని అన్నారు. ఎట్లా చూస్తారు మీరు? అంటే అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ప్రజల నుంచి వచ్చిన వాళ్ళు కాదా, లేకపోతే ప్రజలు ఓట్లేసి వచ్చిన వాళ్ళు? ప్రతిపక్షం ఏం చేయాలి? ప్రతిపక్షము అదే పని చేయాలా. ఇట్లాంటి సమయాల్లో అధికార పక్షంలో ఉన్న వాళ్ళు కూడా ప్రజల సమస్యలను పట్టించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే ఒక స్థాయి ఉండి రాజకీయ జీవితంలో కొన్ని సంవత్సరాలు గడిపి కొన్నిసార్లు పదవులలో ఉండి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు కూడా నిరక్షరాస్యుల్లాగా మాట్లాడుతూ ఉన్నారు. అది బాధ అనిపిస్తూ ఉంది. మీరు నిరక్షరాస్యుల్లాగా మాట్లాడి రాబోయే రోజుల్లో రాజకీయ భవిష్యత్తు కోసము, పబ్బం కట్టుకోవడం కోసము ప్రజల భావోద్వేగాలు, కొన్ని తాత్కాలికంగా ఉన్న ఇబ్బందుల్లో ఉన్నటువంటి భావోద్వేగాలు రెచ్చగొట్టి అబద్ధాలు ప్రచారం చేయటం. నేనేమంటున్నా అంటే కనీసం నిజాలు మాడడం అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ భావోద్వేగము అందరికీ ఉంటుంది. లైన్లలో పోయింది ఓన్లీ టీఆర్ఎస్ పార్టీలో, అంటే మన రాష్ట్రం కాబట్టి కాంగ్రెస్ పార్టీలో మరో పార్టీలో ఉన్న వాళ్ళు కాదు, బెంగాల్లో టీఎంసీలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, యూపీలో సమాజ్వాదీ పార్టీలో ఉన్న వాళ్ళు మాత్రమే లైన్లో పోయి డబ్బులు తెచ్చుకోలే. భారతదేశంలో అన్ని పార్టీలకు అఫిలియేట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, అఫిలియేట్ కాని వాళ్ళు ఉన్నారు, అసలు ఏం తెలియని వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇదేదో మొత్తంగా మేమే నష్టపోతున్నట్టు కొంతమంది చిత్రీకరించడం ఏందనేది, ఎందుకు ఆ విధంగా చిత్రీకరిస్తున్నారు రాజకీయ పార్టీలు, దీనిలో మనం వర్గీకరించాల్సిన అవసరం ఉంది. మాట్లాడుతున్నటువంటి రాజకీయ పార్టీలకు వాళ్ళ యొక్క భవిష్యత్తు అగమ్యగోచరమైంది. కాబట్టి ప్రధాని గారు స్పష్టంగా చెప్పారు, కుంభకోణాల్లో ఉండేవాళ్ళు, చిట్ ఫండ్ కుంభకోణాల్లో ఉన్నవాళ్ళు, నోట్ల రాజకీయం చేసేవాళ్ళు, నోట్లతోటి కుటుంబాలతో రాజకీయం చేసేవాళ్ళు, ఈ రకరకాల వర్గీకరణ ఉందే. ఈ బ్యాచ్ అంతా ఇవాళ గొడవ పెడతా ఉన్నారు. మన వారు ఎరోశ్వాస్ గారు చెప్తా ఉన్నారు, ఏమంటే యువర్ ఎడ్యుకేటెడ్, మీరు ఒక స్కాలరు, యూనివర్సిటీ నుంచి వచ్చినారు, ఎక్కడైనా డబ్బు దాచుకోవడానికి పరిమితి ఉందని చెప్పారు ఆ బ్యాంకుల్లో. ఇవాళ గొర్రెల కాపర్ల విషయాన్నే మనం క్లాసిక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అందరం గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే, వాళ్ళ దగ్గర 100, 50, 70, 100 ఉంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఒకటేసారి ఎవరు కూడా 50, 70, 100 అమ్మినటువంటి దాఖలాలు ఎప్పుడన్నా కనబడ్డాయా? ఒకటేసారి ఒక్క నిమిషం వినండి పూర్తిగా. ఇంత ముందు దాచుకున్నటువంటి ఒకటి గుర్తుపెట్టుకోండి, అకౌంట్ లేదు, అది గుర్తుపెట్టుకోండి. బీజేపీ పార్టీ మొదటి నుంచి కూడా ఎవడు మాట్లాడితే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి క్లెయిమ్ చేసి ఉల్టా అది కరెక్ట్ కాదు. విమర్శలు చేసి ఎట్లా పడితే ఎట్లా మాట్లాడి ప్రయత్నం చేస్తే చెప్తున్నాను కదా, మీ విమర్శకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా. మాట్లాడినప్పుడు నేను మాట్లాడారా? నేను మాట్లాడుకుంటే మళ్ళీ మాట్లాడారా? జనాల సంగతి మీకంటే మాకు కూడా నేను చెప్పేందంటే ఇవాళ ఒకటే సింపుల్ థింగ్, అగ్రికల్చర్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు కానీ, ఈ రకంగా కుల వృత్తులతో సంపాదించుకున్న వాళ్ళు కానీ, ఎవరైనా కానీ నిర్భయంగా వాళ్ళ యొక్క బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవచ్చు. ఓన్లీ విషయం ఏంటంటే ఎక్కడి నుంచి ఇన్కమ్ వచ్చిందనే విషయం మీద ఆదాయ పన్ను శాఖ అధికారులకు, మరొక కన్సర్న్ ఏజెన్సీకో వాళ్ళు దాన్ని చూపించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ మీద వేధింపులు ఉంటాయి, ఉండబోతాయి అనే విషయం మీద స్పష్టమైనటువంటి క్లారిటీ గవర్నమెంట్ ఇచ్చింది.
కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. దాని గురించి పదే పదే వాళ్ళ మీద ఏదో మీకే ప్రేమ ఉన్నట్లు మాట్లాడడం సరికాదని నా ఉద్దేశం. ఎస్, 2,000 రూపాయలు మార్చుకోవడంలోనో 500 రూపాయల సప్లై సరిగ్గా లేకపోవడం మూలనో, వ్యవస్థలో 100 రూపాయల కరెన్సీ అనుకున్నంత లేకపోవడం మూలాన్నో, ఏటీఎంలలో సాంకేతిక ఇబ్బందుల కారణంగానో, బ్యాంకులకు సప్లై కారణంగానో ఖచ్చితంగా సగటు భారతీయులు అందరం కూడా కొంత ఇబ్బంది ఏర్పడుతున్నటువంటి వాస్తవం. కానీ దేశ ప్రధాని హోదాలో నిర్ణయం తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు, ఆర్బీఐ పదే ఈ అంశాన్ని చెప్తూ 50 రోజులు మీరు ఆగినట్లయితే, కష్టపడినట్లయితే, లేకపోతే కొద్ది గొప్ప ఇబ్బందులు అధిగమించినట్లయితే నల్లధనాన్ని మనం అరికట్టొచ్చు, లేకపోతే పన్ను ఎగవేతదారులను అరికట్టొచ్చు, లేకపోతే బేనామీ లావాదేవీలు చేసి కోట్లాది రూపాయలు బంగారం రూపంలో, భూమి రూపంలో దాచుకున్న వాళ్ళు కానీ, ఇన్ఫ్లేటెడ్ ప్రైసింగ్ అంటే కోకాపేట్ల తొండలు గుడ్లు పెట్టిన భూములను కోట్లాది రూపాయలుగా మార్చి వాటిని నల్లధనంతో పెంచుకున్న వాళ్ళను ఆపి సామాన్యులు కనీసం ఇల్లు కట్టుకోవడానికి గృహావసరాలు తీర్చే విధంగానో ఈ రకంగా చేయొచ్చు అనే విషయాన్ని చెప్తా ఉంటే దాన్ని చెప్పే ప్రయత్నం మీరు చేయట్లే. ఒక్క విషయం నేను చెప్తాను. ఇవాళ ఒక అంచనా ప్రకారము ఈ నల్లధనము సృష్టిలో ఉండటం మూలాన భారతదేశ ఖజానాకు అన్ని రాష్ట్రాలు కలిపి 2 లక్షల కోట్ల రూపాయలు సాలీనా అంటే ప్రతి ఏడాది మనం పన్ను రూపంలో కోల్పోతా ఉన్నాం. మిగతా అన్ని రకాల ట్రాన్సాక్షన్స్ పక్కన పెట్టండి, ఖాళీ పన్ను రూపంలో ఈ 2 లక్షల కోట్ల రూపాయలు మనం పెడితే ఎంత మేరకు మరుగుదొడ్లు కట్టించవచ్చు, ఎన్ని ప్రాథమిక పాఠశాలలు కట్టించవచ్చు, లేదా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయొచ్చు. దాని గురించి ఏ నాయకుడు ఒక్కరు ఏదో ప్రేమ అంటే పేదోళ్ళ గురించి ఇవాళ ప్రేమ వచ్చిందా? కుంభకోణాలు చేసిందా? కోట్లాది రూపాయలు బొక్కేసిన పోలే, గ్రామ పంచాయతీ సభ్యుల నుంచి ఫార్చునర్లు కొనుక్కొని తిరిగింది పోలే, లేకపోతే గ్రామ పంచాయతీ సభ్యుడు బ్రహ్మాండంగా ఉండగలుగుతాడు ఆయా పార్టీలలో ఉంటే, ఓటేసిన వాడు మాత్రం రోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వస్తే మీరు మాత్రం రాజకీయంగా ఇది కోట్లాది రూపాయలు. ఎవరెవరు ఈ రాజకీయ నాయకులు 10-15 సంవత్సరాల క్రితం మీరు ఎక్కడున్నారో ఆ పార్టీలో ఉన్నవాళ్ళు ఇవాళ ఎక్కడున్నారు? మీ పరిస్థితి లేదు, మీ వ్యవహారం అంతా కూడా ప్రజలు చూస్తున్నారు. కాకపోతే అసహాయులే ఊకుంటున్నారు. అధికార మదం, డబ్బు మదం, అవినీతి మదంతో పైకి వచ్చిన వాళ్ళందరూ ఇవాళ మాడుతూ ఉన్నారు. రాజకీయ పార్టీలు ప్రతిపక్ష పార్టీలను కాదు, వాళ్ళు ఎక్కడున్నా ప్రజలు శిక్షించాలి. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇది మీరు ఎన్నికల సంస్కరణలు 100 తీసుకొచ్చినా ఈ అవినీతి రాజకీయాలు ఉన్నన్ని రోజులు మీరు మంచి ప్రజాప్రతినిధులు ఎన్నుకోలేరు. ఒక్కడండి లాస్ట్ పాయింట్ నేను చెప్తాను, లాస్ట్ పాయింట్ వాళ్ళు చెప్పే ముందు. కాబట్టి అవినీతి, దాని ద్వారా నల్లధనము, దాని ద్వారా రాజకీయాలు, దాని ద్వారా అవినీతి పనులను ఎన్నుకోవడము, మళ్ళీ వాళ్ళు ప్రభుత్వాలు ఏర్పాటు చేయడము, మళ్ళీ వాళ్ళు అవినీతి పనులను పోగేయటము, మళ్ళీ ఈ సర్కిల్ ని ఖచ్చితంగా తెంచుతాం. దీని ద్వారా ఎన్నికల సంస్కరణలు తీసుకొస్తాం, ప్రజల జీవితాల వెలుగులోకి తీసుకొస్తాం. దయచేసి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, టీవీ V6 ద్వారా కూడా ఇవాళ కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ రాజకీయ పార్టీలలో కూడా ఖచ్చితంగా ఉన్నాయి, కానీ సామాన్య ప్రజలు అందరికీ ఉన్నాయి. కొన్ని రోజులు మనం ఇబ్బందిని అధిగమిస్తే ఒక మంచి సువిశాల అవినీతి లేని భారతాన్ని నిర్మిస్తాం. ఇది మనం గమనించాల్సిన అవసరం ఉంది. అవినీతి రాజకీయాలు దీని ద్వారా రూపుమాపడతాయని చెప్పి వాళ్ళు అనుకున్నారు, అది చెప్తున్నారు. అందుకే పెద్ద మోడీ గారు ఎదురుదాడి చేశారని చెప్పాను అడిగినప్పుడు. చిన్న మోడీ గారు కూడా అంతకంటే రెట్టింపు వేగంతో మా మీద దాడి చేస్తున్నారు. నేను అధికార మదంతో మాట్లాడటం లేదు, ధన మదంతో మాట్లాడటం లేదు, అజ్ఞానంతో మాట్లాడటం లేదు, చదువుకోకుండా మాట్లాడటం లేదు, లేకపోతే వాస్తవం లేకుండా మాట్లాడడం. ఒక్కటి నేను చెప్పింది వాస్తవం కాదని చెప్తే వారు ఆ దాడి చేస్తే మేము ఒప్పుకుంటాం. మేము ఏం చెప్తున్నాము, మీరు ఈ నల్లధనాన్ని గురించి నిర్ణయం తీసుకునేటువంటి ముందు ఒక ప్రత్యామ్నాయ ప్రణాళికను తయారు చేసుకుని ప్రజల ముందు పెట్టి 100 రూపాయల నోట్లు ఎన్ని అవసరం వస్తాయి భారతదేశంలో, 500 ఎన్ని వస్తాయి, 1000 రూపాయలు ఎన్ని వస్తాయి, వీటికి మనం ప్రత్యామ్నాయంగా ఎక్కడ పెట్టుకుని ఎక్కడ సప్లై చేయాలా, అవి తీసిన తర్వాత తీసేయాలా. ఒక మనిషి హాస్పిటల్లో పోతే బతికొస్తాడు, లేకపోతే అక్కడ చచ్చిపోయిన దగ్గర పెట్టేస్తే బతికొచ్చేది ఎక్కడ ఉంటుంది? అటువంటి పరిస్థితి చేయకుండా చేయాలని చెప్పాం. మేము చెప్పిన దాంట్లో పండ్ల దానికి సంబంధించినటువంటి అవి కొనకపోతే పాడైపోతాయి అని చెప్పాను. కూరగాయలు అంతే ఉన్నాయి, వాళ్ళు ఇంటర్వ్యూ పెట్టి చూపించారు, అది చెప్పాను. మరి నాన్ వెజిటేరియన్ చేపలు మాంసం గురించి చెప్పాను. ఇది కాకుండా అంటే పాత కరెన్సీని కొత్త కరెన్సీలోకి మార్చుకోవాలి. ఎందుకంటే నిత్యావసరాలు కూడా ఇవాళ 500, 1000 రూపాయలతోనే నడిచేటటువంటి కరెన్సీ ఉంది. ఎందుకని 85% ఈ 1000 రూపాయలు, 500 రూపాయల నోట్ల కరెన్సీ ఇవాళ ప్రజల్లో సర్క్యులేషన్లో ఉంది. అందువల్ల దాన్ని మార్చుకోవాలి కదా. ఒకటి రాజకీయ అవినీతి రూపుమాపడానికే నేను వాళ్ళు అంటున్నారు. అందుకే రాజకీయ నాయకులు ముఖ్యంగా కొన్ని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. శ్రీధర్ రెడ్డి గారు అన్నారు. అంటే నేను ఏమంటున్నానంటే ఇది రాజకీయ పార్టీ కాకుండా బీజేపీ పార్టీ మొన్న ఎన్నికల్లో గెలుస్తుంటే నేను అది రాజకీయ పార్టీ కాదని మా రాజకీయ పార్టీని తిడుతున్నారని అనుకోవచ్చు. మేమేం చేసామో బీజేపీ చేసిందో ఇంకా కొద్దిగా ఎక్కువ చేసింది అనేది కూడా అందరికి తెలుసు. నీవు మా కంట్లో ఉన్న నాలుకని చూపించి పెద్ద గొడవ చేస్తావు. నీ కంట్లో దూలాలు ఉన్నాయి, వాటి సంగతి మాట్లాడటం లేదు. ముందు మీ కంట్లో ఉన్న తీసేయండి.
మీ పార్టీ విధానం అంతా మా పార్టీ విధానం పెట్టడం, మీ పార్టీ విధానం అంతే. మీకు ఒక పార్టీ, మీకు ఒక స్టేట్ ప్రెసిడెంట్, కేంద్ర ప్రెసిడెంట్, దాంట్లో ఆఫీసులు, దాంట్లో డబ్బులు, టిక్కెట్లు ఇవ్వటం, ఖర్చు పెట్టడం. మీరు ఏ రకంగా పెట్టారో మేము కూడా అదే రకంగా దాని గురించి ఏం చెప్పారు. మీ పార్టీల్లో జరుగుతున్నటువంటి నల్లధనానికి సంబంధించినటువంటి ఎటువంటి వ్యక్తులకి ఎంతమంది టికెట్ ఇచ్చారు, భవిష్యత్తులో అటువంటికి ఇవ్వకుండా చేస్తామని వాళ్ళకి సంబంధించిన కేసులన్నీ తీసేయండి. మీరు నిజంగానే నల్లధనాన్ని గురించి సీరియస్ గా ఉంటే మీరు పార్లమెంట్ లో ఒక చట్టాన్ని పెట్టి రెవెన్యూ రికవరీ యాక్ట్ ఏదైనా తప్పుంటే దానికి కొంత సీరియస్ గా చేసి ఇప్పుడున్నటువంటి 7,000 కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేయాల్సిన అవసరం ఉందా? దానికి ఒక రెవెన్యూ, దానికి ఒక చట్టాన్ని తీసుకురండి పార్లమెంట్ లో. ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ఒక వ్యక్తి 40 లక్షలకి చిన్న ప్లాట్ అమ్ముకొని పెళ్లి చేయాలని. ఆ రిజిస్ట్రేషన్ అనేది దానికి ఇంత సగం కూడా ఉండదు. 10 లక్షలకేమో రిజిస్ట్రేషన్ అయితే 30 లక్షలు బయట ఉన్నాయి. మరి దీని గురించి కేంద్ర ప్రభుత్వానికి తెలుసు, రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు, కింద ఉన్నటువంటి ఎంఆర్ఓకి తెలుసు, సబ్ రిజిస్ట్రార్కి తెలుసు. అయినా కానీ ఇది ఓపెన్ మార్కెట్ రేట్ వేరు రిజిస్ట్రేషన్. దీన్ని మార్చడానికి ఏం చేయాలా? మన చట్టం, మన హైదరాబాద్ అసెంబ్లీలో ఒక బిల్లు పెట్టి ఒక చట్టం తీసుకొని వచ్చి ఆ రేటు, రిజిస్ట్రేషన్ రేట్ ఉంటుంది కదా, అది 6%, 8-9 ఉందండి. అది 1%కో 2% చేస్తే ఈ మొత్తం అమ్మిన దానికి రిజిస్ట్రేషన్ చేస్తారు. దీంతో పాటు రిజిస్ట్రేషన్ జరగగానే ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది. ఆ ఇన్కమ్ ట్యాక్స్ కూడా తగ్గించాలి స్లాబ్. అది 30% ఉంటే 5% 10కో 15కో చేస్తే వీళ్ళు 30ను ఈ 40 లక్షలు ఏదైతే అమ్మిండో ఆ 40 లక్షలకి 5% ఎంత ఉంటుందంటే నువ్వు వేసే 30 ఆ హైయెస్ట్ లెవెల్ స్లాబే దీనికి కూడా వస్తుంది. అయితే దీన్ని చేయాలంటే కేంద్రంలో పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి. అది మీ చేతిలో ఉన్నటువంటి అది చేయకుండా ఇవన్నీ పెడితే నువ్వేమయ్యా ఎవరిని కూడా రోడ్ బ్లాక్ చేసావు, అవతల పోమంటాను. అవతల పోవాలంటే ఇటు నుంచి ఒకడు, అటు నుంచి ఒకడు, వాగు దాటి ఒకడు, దాని మీద ఇంకేదో పుల్లలు వేసుకొని చిన్న చిన్న కట్టెల వంతెన వేసుకొని కూడా పోతున్నారు, అది ఇరిగి చచ్చిపోతున్నారు. ఇవన్నీ గమనించకుండా ఆల్టర్నేటివ్ ఒకటి బ్లాక్ చేసావు, దానికి ఆల్టర్నేటివ్ చిన్నది పెట్టండి. ఓకే, ఐటీ శాఖ కూడా ఇక అన్ని అకౌంట్ల మీద దృష్టి పెడుతుంది. ఇక నుంచి ఎవరి అకౌంట్లు అయితే 2.5 లక్షల కంటే ఎక్కువ పడతాయి, అందులో జన్ధన్ అకౌంట్ లో ఎంత పడ్డా కూడా దృష్టి పెడతారట. 2.5 లక్షల కంటే ఎక్కువ పెడతారనగానే మొత్తం ఒక అకౌంట్ టెన్షన్ స్టార్ట్ అయింది. అందులో గారు ఈ జన్ధన్ అకౌంట్లు ఎప్పుడు సృష్టించబడ్డాయి? సంవత్సరంన్నర 2 సంవత్సరాలు. అవి పొదుపు ఖాతాలు కాదు. జన్ధన్ ఖాతాలకి పొదుపు ఖాతాలకి ఖచ్చితమైనటువంటి వ్యత్యాసం ఉన్నది. జన్ధన్ ఖాతాలు పొదుపు ఖాతాలు కాదంటే మీరు నేను డబ్బులు వేసుకుంటే సేవింగ్స్ అకౌంట్స్లో వాటికి ఇంట్రెస్ట్ ఇస్తారు, కొన్ని రోజులు నిల్వ ఉంటే. జన్ధన్ ఖాతాలు వాటికి ఉద్దేశించింది కాదు. వారు బ్యాంకు లావాదేవీల పరిధిలోకి రావాలి. ఆ ట్రాన్సాక్షన్స్ రావడం ద్వారా భవిష్యత్తులో ఈ పొదుపు లేకపోతే మిగతా వచ్చే సంక్షేమ ఫలాలు ఇవన్నీ వాళ్ళకి అందాలి. గవర్నమెంట్ నుంచి మధ్యధనాలు లేకుండా వచ్చే బెనిఫిట్స్, అవి గ్యాస్ సబ్సిడీ కావచ్చు, పెన్షన్ కావచ్చు, మరొకటి కావచ్చు, రావాలని చెప్పేసి ఉద్దేశించి చేశారు. మరి వాళ్ళ జన్ధన్ ఖాతాల్లోకి ఓ 10 కోట్లు ఉన్నాయన ఓ 50 మందిని కూడబెట్టి 2.5 లక్షలు 3 లక్షలు వేయడాన్ని మనం సమర్థించాలా? ఇప్పుడు ఈ చర్యకి వచ్చే న్యాయం ఏంటి? దాని ద్వారా బీపీఎల్ ఫ్యామిలీ అనేటువంటి బిలో పావర్టీ లైన్ తదితర యొక్క డెఫినేషన్స్ అన్ని మారిపోయి వాళ్ళకి రేపు సంక్షేమ ఫలాలు దెబ్బతింటే మొత్తం విషయం అంతా కూడా గందరగోళం అయిపోతుంది. కాబట్టి వ్యవస్థలో చెడు పనులు చేసే వాళ్ళందరూ మళ్ళీ ఆర్గనైజ్డ్గా పనులు చేయబోతే 2.5 lakhs ఎవరికి న్యాయంగా సంపాదించుకొని, ఇంతకుముందు శ్రీనివాస్ గారో మల్లురవి గారో మరొకరు చెప్పినట్లు గొర్రెల కాపర్లో మరొకలో గృహిణిలో డబ్బులు సంపాదించుకోనో లేకపోతే డబ్బులు దాచుకోనో ఉన్నటువంటి డబ్బుని 2.5 lakhs స్లాబ్ పెట్టారు. దానికంటే ఎక్కువ డబ్బు ఉంటే మీరు ఖచ్చితంగా జమ చేసుకోండి. ఇవాళ వ్యవసాయదారులకు, వృత్తిదారులకు ఈ యొక్క సమస్య వర్తించదు. మీ మీద ఆ నిఘా అనేది ఎవరైతే ఈ రకమైన చెప్పలే కదా, కేంద్ర ప్రభుత్వం చెప్పలే కదా. మరి నేను మాడగలుగుతాను. నేను చెప్పేదంటే ఎవరైతే ఈ యొక్క వీటిని దుర్వినియోగపరుస్తారో వారిని ఉద్దేశించి పదే ఈ మాటలు చెప్పడం జరుగుతుంది. 100 సార్లు చెప్పారు. మీరు ఎంత డబ్బైనా జమ చేసుకోవచ్చు, లెక్క చూపమని మాత్రం చెప్పారు. ఇంతకంటే ఇంకేం చెప్తారు? ఇంకో విషయం రవి గారు చెప్పారు, 7,000 కోట్లు రైట్ ఆఫ్ చేశారు. నేను రాజకీయపరమైన విమర్శలు తర్వాత చేస్తాను, కానీ ముందు రైట్ ఆఫ్ వేరు, వేవ్ ఆఫ్ వేరు. మీరు వాటిని ఒక ప్రత్యేకమైన అంటే ఈ బకాయిలు, మొండి బకాయిలు, వీటిని పక్కకు పార్క్ చేసి బ్యాలెన్సింగ్ మీ బ్యాలెన్స్ షీట్స్లో పదే బ్యాంకులు నేను ఫలానా 2000 సంవత్సరంలోనో 1995లోనో అప్పిచ్చాను, ఆయన ఇస్తానన్నాడు అని పదే చెప్పుకుంటూ వెళ్ళడానికి వీల్లేదు. ప్రభుత్వాన్ని చెప్పేటప్పుడు, ఆర్బీఐ చెప్పేటప్పుడు ఇవి మొండి బకాయిలు వీటిని పక్కన పెట్టి వ్యవహారం ముందు తీసుకుందా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఏమైనా బ్యాంకింగ్ చట్టాలు మారినాయా?
అకౌంటింగ్ చట్టాలు మారినాయా దేశం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం మరి వచ్చిన తర్వాత? అట్లాంటి రాజ్యాంగం మారిందా? ఇప్పుడు నేను చెప్పేది ఒక రైతు ₹1,00,000 నేను ఎందుకు అబద్ధాలు నాలుగు కట్టకపోతే సార్, ఒకటి, అది ఇంటికి లేదు. జప్తుకెళ్ళేటువంటి అది పరిస్థితి దయచేసి ఉంటుంది. ఆ రైతు కూడా రైట్ ఆఫ్ చేస్తారు. సమస్య ఇక్కడ వస్తుంది. చేసిరు ఇప్పటిదాకా మిక్సింగ్ ఇట్ విషయాన్ని నేను చెప్పనివ్వండి. నేను చెప్పేది ఏంటంటే ఇది మాఫీ చేశారు, విజయ్ మాల్యాకే మాఫీ చేశారని ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది మాఫీ కాదు, ఇది మాఫీ కాదు, ఇది బ్యాంకింగ్. Right of కాదు, ఒక్క నిమిషం నేను చెప్తున్నాను. రైట్ ఆఫ్ అంటే రైట్ ఆఫ్ అంటే వాళ్ళు చెప్పండి రైట్ ఆఫ్ అండ్ వేవ్ ఆఫ్ డిఫరెంట్ ఫ్రమ్ ది వసూలు కాని మొండి బకాయి. ఒకటి నేను చెప్తున్నాను వసూలు కాని మొండి బకాయి. మీరు చెప్తున్న తప్పని కూడా మీరు సవాల్ చేయండి. మీ పార్టీ కాలం మీరు ఇచ్చింది ఇక అప్పుడు ఇక్కడ రాజకీయం చేయాల్సి వస్తుంది. పార్టీ రద్దు చేయలేదు ఇలా కదా. చెప్తే మీరు మా నిజాలు పార్టీ- మాట్లాడేవారు మీరు లేదన్నా. మాట్లాడివ్వండి నన్ను బయటకు పంపిస్తే నిజమా? అది నిజమా మీరు చెప్పేది? ఈ రకమైనటువంటి 9,000 కోట్ల రూపాయలు ఎందుకు తగ్గించలేదో చెప్పండి. మీరు 50 వినండి, 57 మంది లిస్ట్ అనౌన్స్ చేశారు కదా. ఒక్క దగ్గర డబ్బులు తీయలేకపోయారు. విజయ్ కాంగ్రెస్ పార్టీ కాలం ఇంకో మాట చెప్తా. పంపించిండ్రు శ్రీధర్ రెడ్డి గారు. మిస్టర్ మొదలైందా టీఆర్ఎస్ పార్టీ చూపి టీఆర్ఎస్ పార్టీ కాడికి ఇన్ని రోజులు మీరు అంతేగాని మాట్లాడితే వాళ్ళ మీద మాట్లాడండి. ప్రజలు సహనంతో చేస్తా ఉంటే 2 నేను చెప్పే విషయాన్ని మేము ఒకటి మీరు మాట్లాడేది ఏం చదువుకోనట్టు మాకు మాకు పరిజ్ఞానం లేనట్టు మాట్లాడేది కరెక్ట్ మాట్లాడు. ఏంది రైట్ ఆఫ్ కి వేవ్ ఆఫ్ కి ఇవాళ భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పు నేను వినండి తప్పు పట్టలేదు ప్రయత్నంలో ఉన్నాయని చెప్తున్నాం. మీరు చెప్పండి. చెప్తాంటే ఎందుకు అడ్డగోలు మీద సమాధానం చెప్పాను నేను. వసూలు చేస్తారా? ఆ డబ్బులు ఎప్పుడు కూడా రైట్ ఆఫ్ చేసినటువంటి డబ్బులు మొండి బకాయిలు పక్కన పార్క్ చేసి బ్యాలెన్స్ షీట్లు చూపించుకోవడం అనేది ఇది కొత్త ప్రాసెస్ కాదు. ఆ డబ్బులు వేవ్ ఆఫ్ చేసినట్టు కాదు. మాఫీ అనేటువంటి పదం వర్తించదు. దాన్ని ఖచ్చితంగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తానే ఉంటారు. బ్యాంకింగ్ యొక్క బ్యాలెన్స్ షీట్ లో ఇదిగో ఇంత ఉంది, ప్రొవిజన్ పెడతారు అంతవరకే. ఇది ఏమాత్రం అకౌంటింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు. ప్రజల్ని దయచేసి ఇది మాఫీ ఇదేదో ఒకటి ఇంకొకటి బ్యాంకులు చేసినప్పుడు అలా కొంచెం బ్యాంకులు చేసినప్పుడు ఇవి ప్రభుత్వానికి చెప్పడమో, బ్యాంకులు లోన్స్ ఇచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారికి ఫోన్ చేసి చెప్పడమో కాలే. విజయ్ మాల్యాకో ఇంకొకరికో ఈ లోన్లు ఇచ్చిన చెప్పిన 87,000 50,000 సంథింగ్ ఏదో ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మా ప్రభుత్వ కాలంలో ఇచ్చారా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇవాళ చర్యల గురించి మాట్లాడుతున్నావు. 1,25,000 కోట్ల నల్లధనాన్ని బయటికి తీసుకొచ్చాం, ఇంక్లూడింగ్ ఐడిఎస్. నువ్వు టీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుతున్నావు. నయీంతో అంటగాగినటువంటి ఒక్కరి మీద కేసేసినావా? పెద్దవాళ్ళ మాటలు మాట్లాడావు కదా. ఇప్పుడు మీ క్యాబినెట్ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మీరు అప్పటి ఆస్తుల మారదు మీ క్యాబినెట్ లో మంత్రి సృజనా చౌదరి బ్యాంకులకు అబద్ధాలు ప్రచారం ఏంటిది చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఏమన్నారు? ముంచేసి వచ్చినటువంటి వార్తలు నిజం కాదా? చౌదరి గారు భారతీయ ప్రభుత్వంలో ఇవాళ మంత్రిగా ఉన్నారు. మరి మీరు నల్లడబ్బు బయట తీసి పారిశ్రామికవేత్త నీట్ గా చెప్పుకోరండి. నీట్ ఏంది? పక్కన పెడతారు.
శ్రీధర్ రెడ్డి గారు నిజాయితీగా ఉండాలి అంటే కేసు పెట్టి భారత చట్టపరంగా కూడా ఆయన కంపెనీలు నడుస్తున్నాయి. సుజనా ఇండస్ట్రీస్ లిమిటెడ్ పనిచేస్తుంది, సుజనా మెటల్స్ పనిచేస్తుంది. ఇవాళ ఎవరికో వకాలతు పుచ్చుకోవడానికి రాలేదు, నిజాలు మాట్లాడడానికి వచ్చారు. మీకు ప్రభుత్వం ఎంతమంది ఉన్నారు, ఇసుక మాఫియా చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మేము కూడా సార్ గల్లీలో ఇసుక మాఫియాలు వదిలేయండి సార్. మీ దగ్గర చేసిన వాళ్ళు సృజనా చౌదరిని బ్యాంకులకు ఎగబెట్టింది నిజం కాదా? ఆయన టాబ్లెట్లు పెట్టుకొని ఆయన కొద్ది రోజులు అయితే తోర్చుకుని ఆయన ఇచ్చుకుంటాడు. అలాంటి వాళ్ళని క్యాబినెట్ లో పెట్టుకొని ఇంకా చాలా అవకాశం. సుజనా చౌదరి గారి యొక్క కంపెనీలు ఆయన గతంలో డైరెక్టర్ గా ఉన్నారో ప్రమోట్ చేశారో ఆ కంపెనీలకి బ్యాంకులలో రుణాలు లేవని చెప్పేసి నేను అనట్లే. జీవీకేకు ఉన్నాయి, జిఎంఆర్ కు ఉన్నాయి. వాళ్ళందరూ మీ క్యాబినెట్ వాళ్ళ గురించి చెప్పండి అంటున్నారు. ఒక పద్ధతి అర్థం కావట్లేదు. ఇది ఒక అజెండా మీద అప్పులు లేనటువంటి వ్యాపారవేత్త ఉంటారా? బ్యాంకులు ఎగ్గొట్టినా అని చెప్పేసి బ్యాంకులు డిక్లేర్ చేయాలా? డిక్లేర్ చేశారు, వాళ్ళని డిక్లేర్ చేయలేదు. మీరు అర్థం చేసుకోవాలా? మన బ్యాంకులలో 100 రకాల చట్టాలు ఉన్నాయి. మారలే, బ్యాంకుల చట్టాలు మారలే, రాజ్యాంగం మారలే, లేకపోతే అకౌంటింగ్ చట్టాలు మారలే. మీరు కావాలని ప్రభుత్వం చేసి ఉంటే అలాంటి వాళ్ళను దోషులుగా నల్లధనం గురించి మీరు మేము అన్న రవన్ ఒకటి మేము చెప్పింది 2 సలహాలు ఇచ్చినాం. మీరు చేయడాన్ని స్వాగతిస్తున్నాం, చేయడంలో వైఫల్యం ఉన్నాయని చెప్పినాం. దాన్ని ఓర్చుకున్నాడు కాదు, నువ్వు ఏం చేశావు? ఎలక్ట్రానిక్ పేమెంట్ చేస్తున్నారా? బ్యాంక్ అకౌంట్ ఒక్క విషయం, మీరు నిజంగానే మేము రాజకీయ పార్టీలుగా వ్యతిరేకం చేస్తున్నాం అంటే మీరు మాట్లాడినా పర్లేదు, మీరు కూడా రాజకీయ పార్టీలే. ఇవాళ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరు రాధాకృష్ణ గారు ఓపెన్ డిబేట్ చేస్తే ఏమొచ్చిందో ఒకసారి తెలుసుకోండి. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ అంటే ఇప్పుడు 2 మాట్లాడిచ్చా 3 ఏం చెప్తున్నారు? ఎలుకలు ఉన్నాయని ఇండ్లు దగ్గర పెడతారా? సన్నద్ధత లేకుండా ఇంత ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్.